బీజేపీ ప్రభుత్వం విమానాలు, కరెంటు, ఓడరేవులు ఇలా అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక్క ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు అందిస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా వాడుకుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. కేసీఆర్ దోచుకున్న మొత్తాన్ని రాష్ట్రంలో మహిళలకు పంచిపెట్టడమే లక్ష్యమన్నారు రాహుల్ గాంధీ. ఒకే పిచ్చిగా రైళ్లు ప్రైవేటు, విమానాలు ప్రైవేటు, ఓడరేవులు ప్రైవేటు, చివరికి కరెంటు కూడా ప్రైవేట్. కరెంటు ప్రైవేట్ పెట్టి ఏం చేసిండ్రు? సంస్కరణలను పేరు పెట్టి ప్రతి మోటారుకు, ప్రతి బోరు కాడ మీటర్ పెట్టాలి, ముక్కు వెండి పైసలు వసూలు చేయాలట. నన్ను బెదిరించిండ్రు. నేను మాట్లాడితే మీరు అసెంబ్లీలో కూడా విన్నారు. మీటర్లు పెట్టాలి, మీకు పైసలు కట్ చేస్తామని నేను చెప్పిన. నువ్వు ఏమన్నా కట్ చేసుకో, నా తలకాయ తెగిపడ్డా సరే నేను పెట్టా మీటర్లు అని చెప్పిన. కాంగ్రెస్ పార్టీ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీకు ఒక్కటేందుకు 11 సార్లు ఇచ్చింది. ఇవ్వలేదా ఛాన్స్? మీకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు? పంటి కంట కూడా మింగుతారా? ఏం కారణం? ఆలోచన చేయాలి. ఇవాళ వైఖరి ఏందో ఆలోచించాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఎలక్షన్లో, అది కూడా ఆలోచన చేయాలి. ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అతను ఊపుకుంటా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అతడు కూడా ఇప్పటికి వచ్చినట్టు మాట్లాడిపోతారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చిట్టే మాట్లాడతారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు మన దగ్గరికి నాట్లేయడానికి వస్తున్నారు. అయ్యేలా వస్తుంది, కరెక్టేనా? ఇక వాడు వచ్చి మనకు ఉపన్యాసం చెప్తే నేను ఏం చేయాలి? రౌతాను కొన్ని ఇటీవల కొట్టుకోవన్నా. ఇవి ఇట్లున్నది కథ. ఇలా మనం యాదాద్రి పవర్ స్టేషన్ అయిపోతే ఇంకో 4000 మెగావాట్ల విద్యుత్ మనకు వస్తూ ఉంది. మిగులు రాష్ట్రంగా కాబోతా ఉన్నాం. అంటే బ్రహ్మాండం. మనకి కరెంటు కొరత కూడా రానే రాదు. ఎవరికి రాని, ఎవడు ఏట్లవడని గంగలవడని. తెలంగాణకు మాత్రం ఆ కొరత రాదు. రాని ఏడు కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో. आपके चीफ मिनिस्टर ने जनता से चोरी किया है, उसकी सबसे बड़ी चोट हमारी महिलाओं को लगी है. इसलिए कांग्रेस पार्टी ने निर्णय लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने तेलंगाना की जनता से चोरी किया है, उतना ही पैसा हम तेलंगाना के जनता के बैंक अकाउंट में डालने जा रहे हैं. तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया यहां चोरी किया गया था और यहां पे किसी का फायदा नहीं हुआ है. इसलिए मैं अपनी आंखों से देखना चाहता था यहां हुआ क्या है. यहां पे हमारे जो वर्कर्स हैं, ये आप बिल्कुल सही कह रहे हो, कलेश्वरम टीआरएस पार्टी का एटीएम है, मगर इसको आप थोड़ा बदलो. इसमें आप लिखो कलेश्वरम केसीआर का एटीएम है, केसीआर के परिवार का एटीएम है. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ప్రచారానికి వచ్చే కంటే ముందు వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ వీటిని ముందు పంపిస్తారు. దాని తర్వాత మోడీ, అమిత్ షా వస్తారు. సబితా ఇంద్రారెడ్డి గారు ఓడిపోతుండ్రు అని ఒక స్పష్టత వచ్చి భయపడి ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కేసీఆర్ ఈరోజు పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారు. మీరు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరూ లేరు. ఒక్క సిరా చుక్క ప్రజాస్వామ్యానికి వేగు చుక్క లాంటిది. అది కేవలం గుర్తు మాత్రమే కాదు, దొంగ ఓట్లను ఆపే ఆయుధం. దేశంలో 2 చోట్ల తయారయ్యే ఆ సిరా ఒకటి హైదరాబాద్లో తయారవుతుంది. ఆ ఇంకు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. ఓటేసి బయటకు రాగానే ఎడం చేతి చూపుడు వేలిని చూపిస్తూ ఫోటోలు దిగుతూ ఉంటారు. గోరు మీదుగా ఒక నీలిరంగు మార్కు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది వట్టి మార్క్ కాదు, ఓటేశామని చెప్పే హాల్ మార్క్. దొంగ ఓట్లకు ఆస్కారం లేని సెక్యూరిటీ చెక్. ఇది చెరిపివేస్తే వెంటనే చెదిరిపోయే ఇంక్ కాదు, వారం పాటు ఆ గుర్తు పదిలంగా ఉంటుంది. మెల్లిగా అదే చెరిగిపోవాలే కానీ దానికి ఏ విరుగుడూ లేదు. ఎన్నికల్లో ఓటు మాత్రమే కాదు, ఎన్నికల్లో సిరాచుక్కది కూడా కీలక పాత్రే. అందుకే ఇండియాతో పాటు చాలా దేశాలు ఓటేసిన అభ్యర్థికి సిరాచుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. ఈ సిరాను సెమీ పర్మనెంట్ ఇంక్గా చెప్పవచ్చు. అంటే కొద్ది రోజుల పాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట. అందుకే దొంగ ఓట్లను నివారించేందుకు ఈ సిరానే చాలా దేశాలు వాడుతూ ఉంటాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు పెడతారు. అది వేశారా లేదా అన్నది పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ ఫింగర్కైనా ఇంక మార్కు పెడతారు. 2006 కంటే ముందు గోరు కింద ఉండే చర్మంపై చుక్క పెట్టేవారు. తర్వాత గోరు మీదుగా గీతలాగా గీయాలని నిబంధన పెట్టారు. భారత్ ఒక్కటే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల్లో మన దగ్గర తయారయ్యే సిరానే వాడుతున్నారు. 100 దేశాలకు ఇక్కడి నుంచే ఇంకా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది యాక్చువల్ ఎలక్షన్ పర్పస్ యూజ్ చేస్తామండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్ కూడా సప్లై చేస్తామన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమి ఉండదు సార్.
జస్ట్ 3-4 డేస్లో ఎవాపరేట్ అయిపోతుంది. పల్స్ పోలియో పర్పస్ అది సపరేట్ ఉంటుంది సార్. పల్స్ పోలియో ఎలక్షన్ అని ఉంటుంది కదా, దానికి యూజ్ చేస్తారు ఇంక్, పల్స్ పోలియో ఇంక్. ఇండియాలో 2 చోట్ల మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తారు. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఒకటైతే, ఉప్పల్లోని రాయుడు ల్యాబొరేటరీస్ మరొకటి. ఎన్నికల వేళ కీలకంగా మారే ఈ ఇంక్ హైదరాబాద్లోనే తయారవుతుందని చాలా కొద్ది మందికి తెలుసు. ప్రపంచంలోని చాలా దేశాలు రాయుడు ల్యాబొరేటరీస్ తయారు చేస్తున్న ఇంకుని వాడుతున్నారు. గత 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలిబుల్ ఇంకును తయారు చేస్తుంది. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్లో నింపి సరఫరా చేసేవాళ్ళు. 2004 తర్వాత టెక్నాలజీకి అనుగుణంగా ఇంక్ మార్కులను తీసుకొచ్చారు. ఎన్నికల్లోనే కాకుండా పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా సిరాను వాడుతూ ఉంటారు. పెద్ద నోట్ల రద్దు టైంలో నోట్ల మార్పిడి చేసుకున్న వారికి కూడా ఇలాంటి ఇంకు మార్కులే వేశారు. కరోనా సమయంలో క్వారంటైన్ ఉన్న వారికి కూడా ఎడిబుల్ ఇంకునే వాడతారు. దీంట్లో కొన్ని రకాల రసాయనాలతో పాటు 10-18% సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే సాలిడ్గా మారుతుంది. వేలుపై పెట్టిన తర్వాత 72-96 గంటల పాటు చెదిరిపోకుండా ఉంటుంది. ఒక్క 10 ml బాటిల్ సుమారు 400 మందికి సరిపోతుంది. ఈ ఇంకుని వేలుకి పెట్టడం మూలంగా సైడ్ ఎఫెక్టులేం ఉండవంటున్నారు అందులో పనిచేసే ఉద్యోగి నరేందర్. దేశంలో ఎక్కడా ఎలాంటి ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే సిరా సరఫరా అవుతుందని చెబుతున్నారు. ఆర్డర్ల ప్రకారం ఇంక్ ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు. ఇండెలిబుల్ ఇంక్ అండి, ఓటర్ మార్కింగ్ ఇంక్ అంటారు. మేము జనరల్గా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్, వేరే స్టేట్ ఎలక్షన్ కమిషన్లో పంచాయతీ, మున్సిపల్, లోకల్ బాడీ ఎలక్షన్స్కు వాడతారు. అది వేసిన తర్వాత 4 to 5 days వరకు మీకు మార్క్ పోదు. 30 secondsలో ఆరిపోతుంది. ఆరిపోయాక మార్క్ బ్లాక్ అయిపోతుంది. ఇది కెమికల్స్ ఉంటాయండి, సిల్వర్ నైట్రేట్ కెమికల్స్ అని ఉంటుంది. వేరే కెమికల్స్తో ఇంక్ తయారు చేసి అప్పుడు బాటిల్లో ఫిల్ చేస్తాము. మోస్ట్లీ మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము ఫర్ ఎలక్షన్ పర్పస్. భారత్ సహా ప్రపంచ దేశాల ఎన్నికల్లో పౌరుల వేలిపై హైదరాబాద్ సిరా చుక్క వేగుచుక్కలా కనిపిస్తోంది. దొంగ ఓట్లకు తావు లేకుండా ప్రజాస్వామ్యానికి బాసటగా నిలుస్తోంది. ఒకవైపు పెళ్లి వేడుకలు, మరొక వైపు ఓట్ల పండుగ. సరిగ్గా ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామనో, బంగారం కొందామనో, బట్టలు కొందామనో క్యాష్ పట్టుకుని బయటకు వెళ్తే ఇంటికొచ్చే వరకు టెన్షనే. బయట ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. ఎక్కడైనా తనిఖీలు ఎదురొచ్చి చెప్పడంలో తేడా వస్తే తీసుకెళ్లిందంతా కృష్ణార్పమైపోతుంది. లెక్కలవి పక్కాగా ఉంటే టెన్షన్ లేదు, ఏమీ లేకుంటేనే తిప్పలు తప్పవు. అసెంబ్లీ ఎన్నికల వేళ లగ్గాల టెన్షన్. బంగారం, చీరలు దేనికైనా డబ్బుండాల్సిందే. ఫంక్షన్ హాల్ బుక్ చేయాలన్నా క్యాష్ కావాల్సిందే. దసరా నుంచి దాదాపు 2 నెలల పాటు పెళ్లి ముహూర్తాలు పుష్కలంగా ఉన్నాయి. పెళ్లిళ్లకు అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఇంట్లో కొడుకు పెళ్లి చేయాలన్నా, కూతురు పెళ్లి చేయాలన్నా డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఏ పని చేయాలన్నా నగదు లేకుండా జరగదు. బంగారం కొనుగోలు చేయాలన్నా, ఫంక్షన్ హాల్ బుక్ చేయాలన్నా, ఆఖరికి షాపింగ్కు వెళ్లి పెళ్లి బట్టలు తీసుకోవాలన్నా డబ్బే ముఖ్యం. పరిమితికి మించి డబ్బు తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారు. తీసుకెళ్లకపోతే పెళ్లి పనులు జరగవు. దీంతో పెళ్లిళ్లు చేసే కుటుంబాలు తలలు పట్టుకుంటున్నాయి. కొన్ని చోట్ల కార్డ్ స్వైప్ చేసే ఛాన్స్ ఉన్నా అన్ని చోట్ల ఈ ఛాన్స్ ఉండదు. పల్లెటూరి జనానికి ఆన్లైన్ అవకాశాలు తక్కువ. కొందరు వ్యాపారులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కంటే నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతారు. ఈ క్రమంలో వివాహం కోసం ఏదైనా కొనడానికి నగదు తీసుకెళ్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడితే ఇక అంతే సంగతులు. పోలీసులు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఎఫ్ఐఆర్ లేకపోతే క్యాష్ వాపసు వస్తుంది, లేకుంటే అంతే సంగతులు. డబ్బు ఎక్కడి నుంచొచ్చింది, ఎక్కడికి పట్టుకెళ్తున్నారు, ఇలా వగైరా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకొచ్చేలోపే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఈ నెల 15, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీల్లో మంచి ముహూర్తాలున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు అంటున్నారు. నవంబర్లో అయితే దాదాపు 2 లక్షల పెళ్లిళ్లకు తక్కువ లేవు. ఈ హడావుడిలో ప్రజలు ఓటు వేయడం మర్చిపోతారేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుండగా 29వ తేదీ కూడా మ్యారేజ్లున్నాయి. ఈసారి శ్రావణ మాసంలో పెద్దగా ముహూర్తాలు లేవు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అశ్వయుజ మాసంలో అక్కడక్కడ వివాహాలు జరిగాయి. ఈ నెల 3 నుంచి 30వ తేదీ దాకా 13 రోజులు పెళ్లి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ప్రధానంగా 14 నుంచి మొదలు కానున్న కార్తీక మాసంలో 8 రోజులు మంచి ముహూర్తాలున్నాయి. నవంబర్ నెలలోనే తెలంగాణలో 1,00,000కు పైనే లగ్గాలు జరగనున్నాయి.
నవంబర్ 30నే పోలింగ్ ఉంది. అంటే 29న తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వివాహాలకు పండితులు ముహూర్తాలు పెట్టారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు కలవరపడుతున్నారు. పెళ్లిలకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అనుకున్న సమయానికి రాకపోతే తమ పరిస్థితి ఏంటని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఈ నెలలో కార్తీక మాసంలో 8 రోజుల పాటు మంచి రోజులున్నట్లు పండితులు చెబుతున్నారు. నవంబర్ 16 నుంచి 23 మధ్యన ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతాయి. పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం, వివాహాల సందడి ఒకేసారి జరగనుండటంతో ఆయా పార్టీల నాయకులు కలవరపడుతున్నారు. పెళ్లిళ్ల సందడి మొదలైతే మండపాలనే ప్రచార వేదికలుగా మార్చుకోవాలనే ఆలోచనలో పార్టీల అభ్యర్థులున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోనే ఈ నెలలో 50,000కు పైగా పెళ్లిళ్లున్నాయని చెబుతున్నారు. ఇవే కాకుండా ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లక్షల్లో వివాహాలు జరగనున్నాయి. అలా ఇతర చోట్ల పెళ్లిళ్లకు వెళ్లిన వారు తిరిగి మర్నాడే చేరుకోలేరు. సిటీలో ముఖ్యంగా సెటిలర్స్ కొంత ఓటింగ్కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ పోలింగ్ 50% మించలేదు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ శాతం మరింత తగ్గే అవకాశం ఉంటుందని గ్రేటర్ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. 6.5 దశాబ్దాలుగా ఆ పార్టీ రాజకీయాల్లో ఉంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు రాష్ట్రాలకు విస్తరించింది కూడా. అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా ఎన్నడూ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. మభ్యపెట్టేందుకే మేనిఫెస్టో అని వాదిస్తూ ఉంటుంది. ఏ రాష్ట్రంలో పోటీ చేసినా మేనిఫెస్టో ప్రస్తావనే ఉండదు. అయినా సరే విజయాలు సాధిస్తోంది. తన ఓటు బ్యాంకును చెక్కు చెదరకుండా కాపాడుకుంటోంది. ఎన్ని పార్టీలు పోటీ చేసినా ఆ ప్రాంతంలో వారిదే విజయం. ఆ పార్టీ ఏంటో మనం కూడా చూద్దాం. ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టోనే కీలకం. మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల్లోకి వెళతాయి. మేనిఫెస్టోలో హామీలు చూపించే తమ పార్టీని గెలిపించాలని కోరతాయి. దాన్ని బట్టి ఆ పార్టీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. స్వతంత్రులు సైతం తమను గెలిపిస్తే చేసే పనులను ప్రకటించి ఓట్లను అభ్యర్థిస్తారు. అసలు మేనిఫెస్టో లేకుండా ఎన్నికల బరిలోకి దిగే పార్టీలు ఉన్నాయా అంటే ఎస్, ఉన్నాయి. మేనిఫెస్టో లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా, వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా మేనిఫెస్టోను ప్రకటించలేదు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏఐఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా మేనిఫెస్టో గురించి ప్రస్తావనే ఉండదు. ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ఓటర్లకు జవాబుదారీగా ఉండేందుకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండానే ఓటర్లను ఆకర్షిస్తోంది. 6.5 దశాబ్దాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా ఏనాడు మేనిఫెస్టోను ప్రకటించలేదు. తాజాగా తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మేనిఫెస్టో లేకుండా బరిలోకి దిగుతోంది. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపున్న ఏఐఎంఐఎం మిగిలిన రాజకీయ పక్షాలకు భిన్నంగా మేనిఫెస్టో విడుదల చేయని పార్టీగా రికార్డులకెక్కింది. హైదరాబాద్ రాజకీయాల్లో మజ్లిస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుంది. హైదరాబాద్ పాత నగరం రాజకీయ పరిస్థితికి కొత్త నగరం భిన్నంగా ఉంటుంది. హిందూ, ముస్లిం ఎజెండాతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా ఫలితం మాత్రం వన్ సైడ్ గా ఉంటుంది. ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి మేనిఫెస్టో ప్రచార సాధనమని, ఓట్లు రాబట్టుకునేందుకు ఒక ఆయుధమంటారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అందుకే తాము ఎన్నడూ ఆ ఊసెత్తమని హామీలు ఇవ్వబోమన్నారు. ప్రజల మధ్యనే ఉంటూ పనిచేసి గెలుస్తామంటారు అసద్. పనిచేస్తున్న తమ పార్టీకి మేనిఫెస్టో అవసరం ఏముందని ప్రశ్నిస్తారు ఎంఐఎం నేతలు. మా పనితీరు, మా గుర్తింపు అన్న నినాదంతో ఎన్నికల క్షేత్రంలో దిగుతున్న ఎంఐఎం హైదరాబాద్ పాతబస్తీ నుంచి జాతీయ స్థాయికి పార్టీని విస్తరించింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. పార్లమెంట్లోనూ హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, ఔరంగాబాద్ నుంచి ఇంతియాజ్ జలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో వారంలో 6 రోజుల పాటు ప్రతిరోజు ప్రజా గ్రీవెన్స్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీల వరకు అందుబాటులో ఉంటారు. వివిధ పనులపై వచ్చే ప్రజలు నేరుగా కార్పొరేటర్నో, ఎమ్మెల్యేనో, ఎంపీనో కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. ముస్లిం సామాజిక వర్గం కంటే హిందూ సామాజిక వర్గం తాకిడి దారుస్సలాంకు అధికంగా ఉండడం ఎంఐఎంకున్న ప్రత్యేకత. దారుస్సలాంకు వచ్చేది ఎవరైనా సరే అంతా క్యూ పాటించాల్సిందే. హైదరాబాద్ స్టేట్లో 1927లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గా ఆవిర్భవించిన ధార్మిక సంస్థ క్రమంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. 1948లో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో చేరిన తర్వాత ఆ సంస్థ నిషేధానికి గురైంది. అసదుద్దీన్ ఓవైసీ తాత, అప్పటి ప్రసిద్ధ న్యాయవాది మౌలానా అబ్దుల్ వాహిద్ ఓవైసీ 1958లో రాజ్యాంగం పొందుపరిచిన మైనార్టీల హక్కుల కోసం పోరాడేందుకు ఆ సంస్థనే రాజకీయ పార్టీగా మార్చారు. 1959లో హైదరాబాద్లో జరిగిన 2 మున్సిపల్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. 1960లో హైదరాబాద్ బల్దియాలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. వరుసగా అబ్దుల్ వాహిద్ ఓవైసీ కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ పగ్గాలు చేపట్టారు.
ముస్లిం మైనార్టీ గొంతుకగా బలమైన రాజకీయ శక్తిగా మార్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో తనిఖీలు పెరిగిపోయాయి. ప్రత్యేక బృందాలు నగదు, బంగారం, ఆభరణాల తరలింపు నిత్యం నిఘా పెట్టాయి. 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లడం, డ్రా చేయడం వంటి వాటిపై ఈసీ నిబంధనలు విధించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలకు గ్రామాలు, మండలాల వారీగా అభ్యర్థుల డబ్బు చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగానే చెక్పోస్టులు ఏర్పాటు, సర్వేలెన్స్ టీమ్స్ రంగంలోకి దిగడంతో లీడర్లపై నిఘా పెరిగిపోయింది. 50,000 రూపాయలకు మించి నగదు డ్రా చేయడం, తరలించడం కష్టంగా మారుతోంది. దీంతో ఓటర్లకు పైసలు పంచేందుకు లీడర్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఎన్నికల డబ్బును ఇప్పటికే తమ అనుచరులు, సెకండ్ క్యాడర్ లీడర్లకు చేరవేసిన లీడర్లు వారి ద్వారా పోలింగ్కు ముందు ఓటర్లకు పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ లీడర్లు ప్రయోగాత్మకంగా ఇప్పటికే గ్రామైక్య సంఘాల మహిళలకు 1000 చొప్పున ఆన్లైన్ పేమెంట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. డ్వాక్రా సంఘాల ద్వారా ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేలా పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంఘాలకు డబ్బు కూడా పంపినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు, అభ్యర్థులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నాయి. సర్వేల పేరుతో నియోజకవర్గాల్లో ఇల్లిల్లు చుట్టొచ్చారు. ఆయా ఇండ్లలో ఎంతమంది ఉంటారు, ఎందరికీ ఓటు హక్కుంది, ఏ స్కీమ్లు అందుతున్నాయి, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు లాంటి వివరాలతో పాటు ఫోన్ నంబర్లు సేకరించారు. ప్రజల వివరాలు తీసుకోవడం వరకు ఓకే గాని ఫోన్ నంబర్లు ఎందుకు సేకరిస్తున్నారు అనే విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆ వివరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగానే తాయిలాలు ఇచ్చేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే డబ్బులు పంపిణీ కష్టమని భావించిన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా తమ అనుచరులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు డబ్బు చేరవేసినట్లు తెలుస్తోంది. తమకు నమ్మకస్తులైన వారికి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేలా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయా ఏరియాల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా వీరికి ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించి ఎక్కడెక్కడ ఎంతెంత పంపిణీ చేయాలి, ఏ రోజు డబ్బు పంపిణీ చేయాలి, ఏ టైంలో వెళ్లాలన్న దానిపై అభ్యర్థులు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు సమాచారం. ఎన్నికల సంఘం అధికారులకు దొరక్కుండా ఓటర్లకు ఎలా చేరవేయాలో కూడా వివరించినట్లు తెలుస్తోంది. మండలాలు, గ్రామాల వారీగా ఇన్ఛార్జీలు 50,000 రూపాయలకు మించకుండా తమ కింద వాళ్లకు బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఓటర్లకు 1000 నుంచి 2,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో రంగం సిద్ధం చేసినట్లు రూలింగ్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుల సంఘాలు బలంగా ఉన్న చోట కుల పెద్దలకు చేరవేస్తున్నారు. వారి ద్వారా డైరెక్ట్గా క్యాష్ పంపించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఓటర్లకు ఆన్లైన్లో చెల్లింపులు చేయడం పెరిగింది. ఆయా ఎన్నికల్లో లిక్కర్ కంటే డబ్బే ఎక్కువ ప్రవహించిందనే టాక్ నడిచింది. ప్రస్తుతం ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 3 చొప్పున స్టాటిస్టికల్, సర్వైవల్ టీమ్స్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. చెక్పోస్టులు ఏర్పాటయ్యాయి. కానీ ఈ టీంలు, చెక్పోస్టులు మైక్రో లెవెల్లో ఫోన్పే, గూగుల్ పే ద్వారా జరిగే నగదు పంపిణీని ఎంతవరకు ఆపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.